నోయింగ్ దిస్ ఎనేబుల్స్ టు అబ్జర్వ్ ది ఎంటిటీ. ఇప్పుడు మనం ఒక నది ఒడ్డున కూర్చున్నాం, నీళ్లు పోతున్నాయి, మీరు చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది? మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, వాల్యూమ్ తక్కువ. ఓ, ఇది ఇంకా ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం నది ఒడ్డున కూర్చున్నాం, నీళ్లు పారుతున్నాయి. మీరు కూర్చొని చూసేటప్పుడు మీకు ఏ విధమైన ఆలోచనలు వస్తాయి? లేదు, మీరు ఫుట్పాత్ మీద, బస్ స్టాప్లోనూ ఫుట్పాత్ మీద చెట్టు కింద అక్కడ నిల్చున్నారు, రోడ్డు మీద ట్రాఫిక్ పోతా ఉంటుంది. మీకేమనిపిస్తుంది? ఏం ఆలోచిస్తారు? మీకేమనిపిస్తుంది? జస్ట్ ఇమాజిన్, ఊహించుకోండి ఒకసారి ఆ ఒక సీన్ని. టైం అవుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి, సిగ్నల్ తొందరగా వెళ్ళిపోతే బాగుండేది. సిగ్నల్ పైన ఉన్నప్పుడు మీరు 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 చెట్టు కింద నిలబడి ఉన్నారు రోడ్డు మీద, మన అమీర్పేటలోనే అనుకోండి, లేదు మీ పాత ఇంటి దగ్గర అనుకోండి, ఇందిరా గార్డెన్స్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర. అక్కడ మీరు నిలబడితే మీ కళ్ళ ముందు ట్రాఫిక్ వచ్చిపోతూ ఉండి చూస్తూ ఉంటారు. మీకేం ఆలోచనలు వస్తాయి? చెప్పలేము, చాలా ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ టైంకి ఏదైనా రావచ్చు, ఆర్ పర్టికులర్ ట్రాఫిక్ గురించే రావచ్చు. మిగిలిన అంతే సార్, ట్రాఫిక్ గురించి వెహికల్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి, మొదట్లో ఏమొస్తుంది? సిగ్నల్ ట్రాఫిక్ గురించి, ఈ ఏం సార్? జనం ఏంటి, ట్రాఫిక్ ఏంటి, ఈ గోల ఏంటి, ఇట్లా వెళ్తున్నారు వీళ్ళు అని అదే, చెప్పి ఆలోచిస్తాం. ఉం? అవును. కాసేపటికి ఓకే, బ్రెయిన్ నేను కూడా వెళ్ళాలి కదా. ఉం? సార్ మళ్ళీ వేరే వేరే ఆలోచనల వైపు వెళ్ళిపోతుంది. ఇంకా కాసేపు ఉండి కొద్ది వెయిట్ చేసే కొద్ది వేరే ఆలోచనలు, ఇంట్లో ఏమవుతుంది, ఆ పక్కన ఏమవుతుంది, ఇలా వీటి మీదకి వెళ్ళిపోతుంది. ఆ కాసేపు కాన్సన్ట్రేషన్ ఉందా, ఇంకాసేపటికి ఓపిక పోతుంది. ఇంకెంతసేపు ఉండాలి వెయిటింగ్ లో అని చెప్పి, కొంచెం గట్టిగా. ఇంకా ఎంతసేపు ఉండాలి, ఇంకా వెయిటింగ్ చేయాలి అని చెప్పి మన పనులు ఆగిపోతున్నాయి కదా, టైం వేస్ట్ అయిపోతుంది, ఇంతలో అలా ఇవన్నీ ఆలోచిస్తాం. ఇంకా ఇంకా ఉండే కొద్ది ఇంకాసేపటికి కోపము, ఫ్రస్ట్రేషన్ వరకు వెళ్తాం సార్, పేషెన్స్ తగ్గిపోతుంది. లేదంటే యాక్సెప్ట్ చేసేసుకొని ఓకే వెళ్ళినప్పుడే వెళ్ళాలి అని అనుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్తలా, మీకు ఏం పని లేదు, మీ పని ఇక్కడ కూర్చొని అంటే చూడటం. జస్ట్ వాచింగ్, అంటే మన ఇంట్లో ఉండి వాచ్ చేస్తున్నాం. మీ ఇంట్లో కిటికీలో నిల్చొని కింద రోడ్డు మీద ట్రాఫిక్ చూస్తున్నారు. ఎక్కడో చోట మనం కూర్చొని చూస్తున్నాం, మనం ఎక్కడ కూడా ట్రాఫిక్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే, దాని గురించి నాకెందుకు, ఇంకేదన్నా థింక్ చేస్తే బాగుండు అని కూడా ఆలోచిస్తాము కాసేపు చూసాక. మీ ఫస్ట్ 5 minutesలో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అయ్యేటప్పటికి మీరు అసలు ట్రాఫిక్ గురించి గమనించడమే మర్చిపోతారు. మర్చిపోతాం. తర్వాత మెల్లమెల్లగా ఏదేదో ఇంటి గురించో, బొమ్మగుడి గురించో, లేదా పిల్లల గురించో, ఇంకో దాని గురించో ఆలోచన వస్తాయి. కొద్దిసేపటికి అవి కూడా వెళ్ళిపోతాయి. ఇంతలో మనకి ఏదో కళ్ళు ఎదురుకుంటే మనకు నచ్చిన కారు, లేకపోతే ఏదో రంగు ఏదో కనిపిస్తుంది, వెంటనే మన మైండ్ అట్లా వెళ్తుంది. మెల్లమెల్లగా ఈ స్పీడ్, ఫస్ట్లో ఉన్న ట్రాఫిక్ స్పీడ్ మీద ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా అవన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ఇక అప్పుడు మనం ఇంతకీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నిల్చుని, ఇవన్నీ ఆలోచిస్తున్నాం అని అప్పుడు ఒక ఆలోచన మన మనసులో ఒక చిన్న విత్తనం పడుతుంది. అదే థింకింగ్. నది ఒడ్డున కూర్చున్నాము, కాసేపు కూర్చున్నాము, నీళ్లు పోతున్నాయి, ఎంత స్పీడ్గా పోతున్నాయో అని చూస్తాము. తర్వాత దాని మీద నురుగు, గడ్డి పురుగులు, లేకపోతే ఇంకే వస్తుంటాయి, అవన్నీ చూస్తాము. కాసేపు అయిన తర్వాత కూర్చున్నాం కదా, పక్కన చేయి తగ్గుతామంటే కింద రాయి ఏదో తగులుద్ది, ఆ రాయి తీసి నీళ్ళలో వేస్తాము. కొద్దిసేపు అది జరుగుద్ది. అదైన తర్వాత మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని గడ్డం ఆనిచ్చేసుకుని చుట్టూ
చూస్తూ ఉంటాము. ఇంకా అక్కడక్కడి నుంచి మెల్లమెల్లగా ఎక్కడెక్కడికక్కడికి వెళ్ళిపోయి ఒక నదీ ప్రవాహం ఎట్లయితే మెల్లగా నిండుగా ప్రవాహం వస్తుంటుందో మన ఆలోచనలు కూడా అలా మెల్లగా సాగుతాయి. The moment you start watching the thinker, a higher level of consciousness becomes activated. ఇది జరిగేది. ఎప్పుడైతే నువ్వు థింకర్గా మారుతున్నావో, నీ థింకర్గా ఎప్పుడు మారుతున్నావు? నీ సొంతంగా ఆలోచించి మారుతున్నావు. నువ్వు ఆటోమేటిక్గా మైండ్ ఆలోచించడం మానేస్తుంది మెల్లగా. అప్పుడు మీ ఇన్నర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ మన మామూలు కాన్షియస్నెస్ కంటే ఆ పైన ఉండే కాన్షియస్నెస్ యాక్టివేట్ అవుతుంది. యూ దెన్ బిగిన్ టు రియలైజ్ దట్ దెర్ ఇస్ ఎ వాస్ట్ రియలమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బియాండ్ థాట్. అప్పుడు దాకా మన ఆలోచనలే ఇంత పెద్ద ప్రపంచం, ఇంతకంటే గొప్ప తెలివితేటలు లేవు అనుకున్న వాళ్ళం మెల్లగా మన ఆలోచనల కంటే ఎక్కువైన ఇంటెలిజెన్స్ అనేది ఇంకోటి ఉంది అని. ఇప్పుడు మనం టేబుల్ దగ్గర కూర్చున్నాం, లైట్ వేస్తుంది. ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుంది? సపోజ్ మనం పైన ఈ ఫోకస్ లైట్ పెట్టుకుంటాం కదా, డూమ్ పెట్టుకొని ఆ ఫోకస్ మన బుక్ మీద పడేంత వరకు, లేకపోతే మన టేబుల్ మీద పడేంత వరకు లైట్ పెట్టుకుందాం అనుకుంటే మనకి ఎంతవరకు కనిపిస్తుంది? ఆ లైట్ ఉన్నంత వరకే మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం ఆ లైట్ ఉన్నంత వరకు కనపడేంత వరకు మన ప్రపంచమా? మనం ఫోకస్ చేసాము, టార్చ్ లైట్ వేసాము, టార్చ్ లైట్ అక్కడ 1 కిలోమీటర్ దాకా కనిపిస్తుంది, అంతవరకే ప్రపంచం ఉందా? నో. ఇంకా ఎక్కువ ఉంది, బియాండ్ దాట్. ఎస్. అది ఆ వాస్ట్ రియలమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. అతీతమైనది, అసంఖ్యాకమైనది ఇంకా ఉంది అనేది అప్పుడు మనకి వెలుగుతుంది. దట్ థాట్ ఈజ్ ఓన్లీ ఎ టైనీ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్. మనం చూసేటువంటి ఆ పరిమితమైన ప్రదేశం ఏదైతే ఉందో అది ఈ విశాల సృష్టిలో అది ఒక ఆవగింజలో 600వ వంతు. You also realize that all the things that truly matter, అప్పుడు మెల్లగా మనం అసలు మన జీవితం ఏంటి, ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఈ కోపాలు, తాపాలు, అరుపులు, కేకలు ఇవన్నీ ఏంటి అనే దాంట్లో నుంచి అసలు విషయం మనకి పనికి వచ్చేది ఏంటి అంటే లవ్, బ్యూటీ, లవ్, క్రియేటివిటీ, జాయ్, ఇన్నర్ పీస్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మనం మర్చిపోయినవో, వదిలేసినవో, పట్టించుకోనివో ఇవన్నీ. బ్యూటీ అంటే మనకేం తెలుసు? సరిగ్గా దూకున్నామో, బొట్టు పెట్టుకున్నామో, లేకపోతే ఇంకోటి చేస్తున్నామో, పూలు పెట్టుకున్నామో, లేకపోతే ఇంతే కదా మనం చూసేది. ఎస్. అంతే కదా సార్. అంతే కదా. లవ్, క్రియేటివిటీ ఇవన్నీ మనకి కొద్ది లిమిట్లో చూస్తున్నాం. అప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చి ప్రపంచం అంటే ఏమిటి, బ్యూటీ అంటే ప్రపంచంలో ఉన్న అందం ఏంటి, సృష్టిలో ఉన్న ఆనందం ఏంటి, ఆ లవ్ ఏంటి, క్రియేటివిటీ, సృష్టి ఏంటి, ఇవన్నీ లోపల ప్రశాంతత, మానసికంగా ఇవన్నీ అప్పుడు కనపడతాయి. దే అరైజ్ ఫ్రమ్ బియాండ్ ద మైండ్. మన మైండ్లో కంటే దాటి పైకి కనిపించినట్టే మన ఆలోచన పరిధి పెరుగుతుంది. ఇప్పుడు దాకా మనం ఇంత లెవెల్లో ఆలోచించేదానికంటే ఇంత లెవెల్లో ఆలోచించాలి. కోపస్తమండుగా ఉంటాం కదా, అంటే బావిలో కప్ప అన్నట్టు. ఇప్పుడు దాకా మనం బావిలో కప్పలాగా ఉన్నవాళ్ళం బయటకు వచ్చి చూసేటప్పుడు ఇంత ప్రపంచం ఉందా బావిలో అని అనుకున్నామే అనే దాంట్లోంచి బయటకు వెళ్తారనమాట. యూ బిగిన్ టు అవేకెన్. అప్పుడు మనం మేల్కొల్తో లేవటం మొదలు పెడతాం. సారీ ప్రవీణ్ మేడం, స్నాచ్ చేసేసా మీ దగ్గర నుంచి పారాగ్రాఫ్. ఆ ఫ్లో బాగుంది. ప్రవీణ డీప్ గా ఆలోచిస్తూ ఉంది సార్. నది ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఇట్స్ సార్ అదొక సెంటెన్స్ లో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ పొసెస్డ్ వితౌట్ నోయింగ్ ఇట్. అంటే మన మైండ్ ని మనకు తెలియకుండా మనము అంటే మన దాంట్లోనే ఉంది ఆ మైండ్ కూడా. అండ్ సో యూ టేక్ ద పొసెసింగ్ ఎంటిటీ టు బి యువర్ సెల్ఫ్. మనమేం అనుకుంటున్నామంటే నేను ఒకటే, నా మైండ్ ఒకటే, నా దగ్గర రెండు లేవు, యాక్చువల్గా ఒకటే ఉంది, ఒకటే. బట్ ద బిగినింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ ద రియలైజేషన్ దట్ యు ఆర్ నాట్ ద పొసెసింగ్ ఎంటిటీ, ద థింకర్.
సో తనేమంటున్నారంటే మీరు ఆ థింకర్ కాదు, అంటే ఆ మైండ్ మీరు కాదు అని చెప్తున్నారు. మనం ఏంటి అంటే వీఆర్ వీఆర్ పీస్, లవ్, క్రియేటివ్ అండ్ వీఆర్ ఫర్ ద జాయ్. బట్ మన మైండ్ ఏం చేస్తుంది, మనకి ఆలోచనలు ఇచ్చి మనం దాంట్లో నుంచి వచ్చే ట్రబుల్స్ ని మాత్రం మనం ఫేస్ చేసేటట్టు చేస్తుంది. బట్ దాన్ని అబ్జర్వ్ చేసి చేసుకుంటే అప్పుడు దాన్ని మీరు అదుపులోకి పెట్టుకోగలుగుతారు. ఆ ఆలోచనలని మీ చెప్పు చేతుల్లో చేసుకోగలుగుతారు అబ్జర్వ్ చేస్తే. ప్రతి ఒక్క ఆలోచనని, నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది, ఆర్ ఏ ఆలోచనలు వస్తున్నాయి అని పర్టికులర్ గా ఆలోచించి, అంటే ఇప్పుడు నార్మల్ గా రాసుకుంటే రాయగలిగితే ఆ ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి ఆలోచనలు అని పేపర్ మీద పెట్టుకుంటే దాన్ని కంట్రోల్ చేసే విధానం ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలుగుతామేమో. అంటే ఎవరి పద్ధతి వాళ్ళది, ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది. దీనికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఏమి ఉండదు. ఆ ఉమాక సాయి ఒక విధంగా కూర్చోవచ్చు, సుకన్య ఒక విధంగా కూర్చోవచ్చు, మీరు ఒక విధంగా ఉండొచ్చు, మనోదర్ గారు ఒక విధంగా ఉండొచ్చు, కరణం గారు ఇంకో విధంగా ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. అల్టిమేట్లీ ఇప్పుడు ఏ వంట ఇప్పుడు ఒక ముద్ద వంకాయ అనుకున్నాం అనుకోండి, రసం అనుకున్నాం, ఎవరు పద్ధతిలో వాళ్ళు చేసిన అల్టిమేట్ గా మనకు మంచి ప్రొడక్టే వస్తుంది బయటకి. ప్రాసెస్ ఇప్పుడు ఏదున్నా కానీ అల్టిమేట్లీ వీఆర్ గెటింగ్ ద పీస్, ఏ ప్రాసెస్ వాడినా కానీ. మనం మేల్కొల్పటం, ఆ కాన్షియస్నెస్ లోకి వెళ్తాం. యా, నెక్స్ట్ 6:25 6:20 ఉండనా, ఇది చదువుతామా? ఇక్కడ ఆపేద్దామంటే ఈ పారాగ్రాఫ్ రేపు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం. సరే. అండ్ వాచింగ్ ద థింకర్ అంటే ఏంటి అనేది గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇందాక థింకర్ అన్నాం కదా, దాని గురించి నాలెడ్జ్ ఆఫ్ దట్ చూద్దాం. స్టాప్ చేయాలా సార్ షేరింగ్? ఆపేసి ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయండి? ఎంతవరకు అర్థమైంది? అరుణ గారు. హలో, హాయ్ మేడమ్స్. తను చెప్పేది ఏంటంటే మనం ఇద్దరం అని తను చెప్తున్నారు కదా సార్ ఆథర్. మీరు ఇద్దరు అని చెప్తున్నారు, మీరు వేరే మీ మైండ్ వేరే అని చెప్తున్నారు. ఆథర్ వచ్చేసి మీ మైండ్కి బానిస అయిపోయారు అని చెప్తున్నాడు. అంటే మన ఇద్దరిని అని డిఫరెన్షియేట్ చేస్తున్నారు. మీరు వేరా, మీ మైండ్ వేరా. ఆ థింకర్ ఎవరంటే మీ మైండ్ ఆలోచించేవాడు థింకరు, మీరు అనేది మీరు వేరా. అదే స్ప్లిట్ పర్సనాలిటీ, డ్యూయల్ స్ప్లిట్ పర్సనాలిటీ. పర్సనాలిటీ. సో ఎప్పుడైతే మీరు వాచ్ చేసి దాన్ని గమనించి దాన్ని ఒక ట్రాక్ లోకి తెస్తారో అప్పుడు యూ విల్ బికమ్ వన్. అప్పుడు మీరు ఆలోచించేదే చేస్తారు, ఆలోచించేదే మీరు చేయగలుగుతారు. ఇప్పటి వరకు ఏకత్వం కోసం తీసుకెళ్ళటానికి ఈ సమయం ఇదంతా Yeah. ప్రయత్నం. చెప్పండి ఉమాక. సరే, ఆయన చెప్పింది ఇప్పటి వరకు మనం మీ మైండ్ కి బానిస లాగా ఉన్నారు. అలా కాకుండా థింక్ బిగ్ ఎలా చేస్తే మనం ఇంకా పీస్ అనేది వస్తుంది. మనం అంటుంటాం కదా, కొంచెం సొంతంగా ఆలోచించరా అని చెప్పని. బుర్ర పెట్టి ఆలోచించు, సొంతంగా ఆలోచించు, క్రియేటివిటీగా ఆలోచించు. అరుణ గారు. సత్య గారు చెప్పండి. జ్యోతి. సత్య షేరింగ్ చెప్తున్నారా? లలిత నాలమాటి గారు, లక్ష్మీ తేజ గారు, ఓ రహిత గారు కూడా వచ్చారు. కరణ్ గారు చెప్పండి, మీరు కెమెరా ఆపేసారు. జ్యోతి. వినిపించట్లేదా అరుణ గారికి? అరుణ కన్నా మాంటి షేరింగ్స్ ఏమన్నా చెప్తున్నారా? వినపడుతుంది. షేరింగ్స్ ఏం లేవమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ప్రిన్సిపాల్ గారు ఏంటి, సాయి ఏంటి, నేనేంటి, ఏం ఆలోచిస్తున్నాను,
వాళ్ళు నన్ను ఆలోచిస్తున్నారా, నేను వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. సార్ మీరు సూపర్ సార్, మీరు సూపర్. కరెక్ట్ గా గెస్ట్ చెప్పేశారు. అవును, మనం సాయి చెప్పింది వెళ్తూ వెళ్తూ బాగా చదువుతున్నాడు ఏమైనా కావాలని. సార్ ఏమో నాన్నసెల్ చూసి మెసేజ్ దానిలో ఇన్ఫర్మేషన్ ఉంది, పెద్ద వయసు వాళ్ళకి హెల్త్ గురించి ఏదో ఉన్నింది సార్, అది ప్రాసెస్ జరుగుతుందని మెసేజ్ వచ్చిందని ఈయన వాళ్ళ మామగారికి చెబుతున్నారు. అయ్యే జరుగుతున్నాయి. రైతా. ఇక్కడ మాత్రం ఒకటి నిజమండి. అది 2 చెప్తా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం మన మంచి కూడా చెప్పుద్ది. ఇంకోటేమో మన కన్వీనియన్స్ చెయ్యొద్దులే తర్వాత చేద్దాం అని చెప్తా ఉంటది. నిజంగా 2 ఒకటయినప్పుడు అది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేద్ది. లేదు ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం. ఎప్పుడైతే మనం మనస్సు ఒకటేమో మంచి చెప్తా ఉంటది. ఇలా నిబద్ధతగా ఉండు, బాధ్యతగా ఉండు అని చెప్తా ఉంటది. ఇంకొకటేమో కంఫర్ట్ జోన్ చూసుకో. జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నిమిషానికి ఎంజాయ్ చేసే రేపు వర్క్ చేద్దాం. సంథింగ్ రేపు చేద్దాంలే అది. ఇది సార్. ఈ రెండిట్లో ఒక్క తాట మీద తెచ్చి చేయగలిగితే మాత్రం సూపర్ గా ఉంటాయి రిజల్ట్స్ సార్. అదే ఒకటేమో సినిమాకి వెళ్దామని ప్రోగ్రామ్ ఉంటుంది, ఒకటేమో మీకు పని ఉంటుంది. మైండ్ ఏమో ఈ పని చేసేస్తే సినిమా రేపైనా చూసుకోవచ్చు కదా అని, సినిమాకి వెళ్దాం ముందు, పని తర్వాత చూసుకుందాం. వీక్నెస్ అది వీక్నెస్ సార్. అవును అది. ఎస్ జ్యోతి గారు. ఇప్పుడు మనం చేసే పని కూడా కన్సిస్టెన్సీగా ఎందుకు చేయలేకపోతున్నాము అని అంటే బికాస్ ఆఫ్ ఇది ప్రోక్రాస్టినేషన్. చేద్దాంలే. 4 రోజులు చేస్తాం, మళ్ళీ 5వ రోజు మానేస్తాము. అట్లా ఎందుకు రాదు ఆ కన్సిస్టెన్సీ? మన మైండ్ మన చేతిలో లేదు. జ్యోతి గారు ఏం చెప్తున్నారు? జ్యోతి జై శ్రీమన్నారాయణ సార్. జై జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ. జ్యోతి అసలు ఆలోచన లేకుండా ఉండాలి అంటున్నారు. ఎప్పుడు ఉంటాం మనం? ఒక్క క్వశ్చన్. ఆయన ఆలోచన ఏ లేకుండా టైంలో? చెప్పట్లేదు కదా జ్యోతి. నిద్రలో కూడా ఏదో ఒక ఆలోచిస్తున్నాం టైం. కాబట్టి కలలు వస్తున్నాయి. నిన్న అది ఇదే నిద్రలో ఒక కూడా టాపిక్ వచ్చింది ఆలోచిస్తాం. జ్యోతి క్వశ్చన్కి. చాలా తలనొప్పిగా ఉందండి అంటే పక్కన ఆయన అన్నాడు, తలనొప్పి ఉంటానికి అసలు తల ఉండాలిగా అని. నేను చెప్పేది కొంచెం పాజిటివ్, కొంచెం పాజిటివ్గా చెప్పాడు. మీరు అదృష్టవంతులండి, మీకు తల ఉందండి అంటే. అదేంటండి? అవునండి, తల ఉన్నోడికి తలనొప్పి వస్తుంది, లేకపోతే మాకేం వస్తుంది, మాకు ఎప్పుడు రానే రాదండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎప్పుడు ఆలోచించట్లేదు అంటే అసలు నిజంగా మనకు ఆలోచించేంత బుర్ర ఉందా అన్నమాట. అంతా సంతోషపడాలన్నమాట. కానీ యాక్చువల్గా మన బ్రెయిన్ లోని 2 పార్ట్స్ ఉంటాయంటండి. అది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, అట్లా అన్నమాట. దానికి నేను ఒక మెటీరియల్ ఉంది నా దగ్గర, నేను అది మీకు షేర్ చేస్తాను ఒకసారి. తర్వాత పూర్తిగా విని రేపు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. నేను కూడా చాలాసార్లు విన్నాను కానీ నాకు కూడా సరిగా అర్థం కాదు. హోంవర్క్ లేవు. లేదు సార్, చాలా బాగుంటుంది. సరే అలా మీ మైండ్ మీది చెప్తుంది, ప్రవీణ్ మీరు సార్. చెప్పట్లేదు. హోంవర్క్ హోంవర్క్ ఇస్తుంది జ్యోతి. ప్రవీణ్ సార్ ఇది. ఓకే. అంతా ఖాళీనే కూర్చుంటున్నారు అక్కడ ఎట్లాగో. అదే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి భూతకాలము, భవిష్యత్తు కాలం. అంటే అయితే పాస్ట్ తీసుకెళ్ళిపోద్ది, లేకపోతే ఏమది ఫ్యూచర్ తీసుకెళ్ళిపోతుంది. భవిష్యత్తులోకి. సో లెఫ్ట్ బ్రెయిన్ చేసేది అది అనమాట. అదే రైట్ బ్రెయిన్ అయితే, రైట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటది అనమాట. కాన్షియస్ మైండ్. రైట్ ఎప్పుడు రైట్ వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. దానికి ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి. సో అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా, అట్లా రైట్ హ్యాండ్ రైట్ వైపు తిప్పుతా ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ వైపు తిప్పుతా ఉండాలి. అది చెప్పడం చాలా ఈజీ కానీ ఒక రెండు రౌండ్లు కూడా రావు సార్ అది. అట్లా కూడా ఉంటది. సో ఇక్కడ ఏమేనంటే మనకు ఉండే అవస్థలు కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే ఏమేమి ఉంటాయి అసలు. మెలకువ అంటే లేసి ఉండడం, నిద్ర అండ్ కళ అండ్ సమాధి.
ఈ మూడిట్లో పైనుండే మూడిట్లో కూడా మనకు ఆలోచనలు వస్తాయి. మెలకువలో వస్తాయి, నిద్రలో వస్తాయి, కళ్ళలో కూడా వస్తాయి కదా ఆలోచనలు అనేది. కానీ సమాధి స్థితిలో ఒక్కటే ఆలోచన రహిత స్థితి ఉంటదన్నమాట. సో ఆ సమాధి స్థితి ఏమి అనేది అర్థం చేసుకొని వెళ్ళడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. సో భగవద్గీత కానీ, ఈ బుక్స్ కానీ, ఇంకా మన బ్రెయిన్ కానీ, ఇంకా అవన్నీ ఎప్పుడు నువ్వు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండగలిగితే గనక అది ఎట్లా అంటే సమాధి స్థితి అనేది ఏమి అని అంటే భూత భవిష్యత్తులోకి వెళ్ళదు, వర్తమానంలో ఉంటూ మెలకువలో ఉంటదన్నమాట. అలాంటి స్థితినే మనం సమాధి స్థితి అని అంటాం అన్నమాట. అలా గనక మనము ఉండగలిగితే అప్పుడు మనకి ఆ సమాధి స్థితి అనేది వస్తుంది అన్నట్టు కూడా చెప్తారు. ఇంకా దాన్నే తురియ దశ అని కూడా అంటారు కదా. అది కూడా దీనికి మామూలుగా కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఏంటిది? పిరమిడ్ లోని తుర్య తురియా స్టేజ్ అని కూడా అంటారు కదా సార్, తురియ దశ అని చెప్పి. ఇది పిరమిడ్ వాళ్ళు జ్ఞానం వాళ్ళు చేసేది సార్. ఇది అది దాన్ని అలా కూడా అంటే ఫైనల్ స్టేజ్ అన్నట్టు సమాధి స్థితిలోనే ఇది తురియ స్టేజ్ అన్నట్టు ఉంటుంది అనమాట. మేబీ లలిత అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ నాకు తెలిసి. నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ చేశానేమో. అయితే దీని గురించి మెటీరియల్ ఒకటి ఉంది, అది పెడతాను సార్ ప్రవీణకి, రేపు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కన్ఫ్యూజన్ చేస్తేనే మొత్తం అంతా చిలక కొడితేనే కానీ వినరాదు. అది చిన్నప్పటి నుంచి పనే సార్. అది ఏదైనా చెప్తే దాన్ని మళ్ళీ కొత్త పాయింట్ పెట్టి కెలుకుతా ఉంటాం. అదే అవన్నీ వస్తే గానీ నెయ్యి రాదు. మా సార్ అంటారు, నేను ఏదో కొంచెం నేర్చుకొని వచ్చాను, ఏదో రాసుకొని చెప్తున్నాను, మళ్ళా నన్ను కన్ఫ్యూజ్ చేసి కొత్తగా క్రియేట్ చేయక, నువ్వు డౌట్ అడగద్దు, కూర్చో అమ్మా ఫస్ట్ అంటారు. అయ్యో రామ. డౌట్లు అడగకపోతే ప్రశ్నలు అయిపోతే అవతల సామర్థ్యం ఎట్ట తెలుస్తుంది మనకి? అదే నేను చదువుకొని ఏదో చదువుకొని వచ్చాను, కొంచెం చెప్తున్నాను, మళ్ళా నువ్వు నాకు డౌట్ అడిగావు అనుకో, ఉన్నది మర్చిపోతాను, నువ్వు కూర్చో మొదట్లో క్లాస్ అయినంత వరకు డౌట్ అడగ అంటాను. యాక్చువల్ గురువు గారులు అనే వాళ్ళకి పిల్లలు డౌట్లు అడిగితేనే మంచిగా అనిపిస్తుంది అంట. అవును, కానీ అర్థమవుతుంది వాళ్ళు ఎదుగుతున్నారు అన్న. జ్యోతి అడిగే క్వశ్చన్లు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు సార్ అలా చెప్పారనమాట. అది నువ్వు కావాలని చేస్తాంలే, మేము కావాలని చేసేవాళ్ళం, ఎందుకంటే ఈ రేపు చెప్తే లెసన్ ఈ రోజు చదివేస్తాం. పరిప్రశ్నేన సేవయం జ్యోతి, పరిప్రశ్నేన సేవయం ఉపదేశ జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. అంతే. శ్లోకం ఉందా? ఉంది సార్, వస్తుంది. పరిప్రశ్నేన అంటే ఏంటి? క్వశ్చన్ అడగడం ప్రశ్నకు ప్రశ్న, జవాబు కాదు, ప్రశ్నకి ప్రశ్న వేయడం అనేది. పరిప్రశ్నేన అంటే ఏంటి? క్వశ్చన్ రకరకాల క్వశ్చన్లా సార్? ప్రశ్న అంటే అడగటం. ప్రశ్న అంటే ఏంటి? క్వశ్చన్ చేయటం. ఇది బాబా గారు మహల్సాపతిని అడుగుతారు కదా సార్, ఇది నాకు అంతా ఇంకా మీరు రాలేదు అంటే పిక్చర్ లో కానీ చూస్తున్నాను. మహల్సాపతిని అడిగినప్పుడు ఈ శ్లోకం చదువుతూ ఉంటాడు ఆయన. అదే టైం ప్రతిపదార్థం చెప్తా ఉంటాడు. ప్రతిపదార్థం అర్థం చెప్పమంటాడు. అర్థం చెప్పమంటే ఈ ప్రశ్న వస్తుంది అనమాట. జ్ఞాని పరిప్రశ్నేనా అంటే, ఇప్పుడు మనం ఏదైనా చూసాం అనుకోండి, పాలన అంటాం, పరిపాలన. ఇట్లాగే మనకు కొన్ని పదాలు పరి అనే దాంతో మనకు కొన్ని వస్తాయి. ఇప్పుడు ప్రశ్న అంటే చెప్పండి సార్. పర్యాయ పదాలు ఉంటా ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ వస్తా ఉంటది. ప్రశ్న అంటే ఇప్పుడు జ్యోతి చెప్పిన దాని గురించి ఈ శ్లోకం గుర్తొచ్చింది బుక్ లోది, అందుకని చెప్తాను.
ఏదో క్వశ్చన్ అడగటానికి, ప్రశ్న అంటే ప్రశ్నించటం, ఏదో అడగాలి, మనం ప్రశ్న చేయాలి అని చెప్పి అడగటం కాదని. ప్రశ్న, అందుకని ఆ అనే పదాన్ని ఆ ప్రశ్నకు ముందు తీసుకొస్తాడు. ఆ అన్నప్పుడు ఆ ఏదో క్వశ్చన్ వేయాలని వేయటం కాదు, జ్ఞానం కోసం నువ్వు తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతోనో లేకపోతే ఆలోచనతోనో, ఇక్కడేదో నాకు అర్థం కాలేదు, ఇది నేను అర్థం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఇది నిజాయితీగా అడగటం. దాన్ని పరిప్రశ్న అంటారు. దాన్ని పరిప్రశ్న అంటారు. పరిప్రశ్న అది సబ్జెక్ట్ గానే ఉంటది సార్. మళ్ళా సబ్జెక్ట్ గానే ఉంటది, సబ్జెక్ట్ కానీ లోదే కొంచెం కొంచెం అట్లా ఫింగర్, ఉంటుందో సిచ్యువేషన్ బట్టి అదే ఆ టింగిల్ చేస్తాను చూసారా, అది ఏదో సరదా కాసేపు క్లాస్ అంత సీరియస్గా ఉంది నవ్వించాలను, లేకపోతే కొంచెం డైవర్ట్ చేయాలను, ఏదో ఒక తెలిసిందో తెలియదో కావాలని కొంటిగా అడిగే ప్రశ్న అనమాట. దానికనే మనలాంటి వాళ్ళు ఉంటారనే గీతాకారుడు అప్పుడే పరిప్రశ్నైన అదే. సేవయం ఉపదేశ జ్ఞానం జానిన్న సతదర్శన అని చెప్పి అప్పుడు చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ప్రశ్నలు వేయటం అనేది నిజాయితీగా నీతిగా ప్రశ్న చేస్తావో అప్పుడు జ్ఞానులు నీకు మొత్తం దర్శనాన్ని ఇప్పిస్తారు, సతదర్శన. సబ్జెక్ట్ ఉండే అది ఇంకా అడుగుతాను, చాలా మ్యాథ్స్ ఉంది అడగం అనుకోండి కానీ శ్లోకం దాన్ని గురించి. ఇంకా. రేపు మనకు అవును, వచ్చినప్పుడు అవును జ్యోతి సార్. చెప్తే దాని గురించి, ఇప్పుడు కాదు నేను కానీ అదే చెప్తాను. ఆయన చాలా తెలివైనోడండి. నేనే అన్ని క్వశ్చన్లు వేస్తానండి. నాకు బుక్ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నాకు ఇచ్చాను. అది నీకు ఇలా కాదులే, నీకు ఇలా కాదు అని చెప్పి నాకు ఇలా ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఇక్కడ చెప్పన్నాడు, అందుకని చెప్పి. అందుకే దొంగ చేతికి తాళాలు ఇచ్చి, ఇప్పుడు చూడు ఎలా పరిగెత్తావో చూస్తున్నావు అని చెప్పి నిజంగా మన చెప్పాడు గ్రోత్ అనమాట. కావాల్సిన క్వశ్చన్ ఒకటి అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు దానికి ఆన్సర్ చెప్పే గురువులు దొరుకుతారు అనుకుంటాను. ఆ అయ్యా, టైం వచ్చినప్పుడు గురువులు వాళ్ళే వస్తారు. అది వాళ్ళే వస్తారు. అదే అంటే మనకు ప్రాపర్ క్వశ్చన్ మనం వేయగలిగిన రోజు ప్రాపర్ ఆన్సర్ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఏదో ఒక విధంగా దొరుకుతుంది. అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. yes. వాళ్ళ ద్వారా కాకపోయినా ఏదో ఒక విధంగా మనకి, అంటే మన ఎక్స్పీరియన్స్ వలన, లేదంటే అప్పటికప్పుడు జరిగే సిచ్యువేషన్ వలన. ఇప్పుడైతే యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే మనం అనుకునిందే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. దానికి ఆన్సర్ అన్నట్టు, దానికి ఆన్సర్ ఓ ఇలా చెప్పావా స్వామి అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే రియల్లీ. భలే ఉంటుంది. లలిత నాలమట్ గారు వాళ్ళు మాట్లాడరా? సార్ రికార్డింగ్ చూస్తారా? ఉంది, పర్వాలేదు పర్వాలేదు. పర్వాలేదు. అంటే సార్ కరెక్ట్ గా చెప్తున్నారు కదా జ్యోతి అని వింటున్నాను అనమాట. పరిప్రశ్న వస్తాయి సార్. ఇది కూడా యూనివర్స్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చిందంటే ఒక్కొక్కసారి దానికి వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. జ్యోతి చెప్పినట్లు ఇప్పుడైతే యూట్యూబ్ అందుబాటులో ఉండడం గురించి వెంటనే ఎందుకు మైండ్ లో క్లిక్ కానీ 6 సెన్స్ క్యాచ్ చేద్దాం అన్నట్టు ఆ వీడియో అది అందులో స్క్రోల్ అవుతా ఉంటది అనమాట. భలే హ్యాపీ ఉంటదిలే. ఇదే కదా డౌట్ వచ్చింది, భలే క్లారిటీ అయింది అన్నట్టు. అది జగ్గి వాసుదేవ్ గారా, పత్రిసి గారా, వంశీ మాస్టర్ అయితే ఇంకెవరు అనేది తర్వాత విషయం, కానీ వచ్చేస్తుంది మనకి ఆన్సర్. అయితే బాగుంది. అండ్ ఇద్దరు మనుషులు ఉంటారు, అది మనలో రెండు మనస్తత్వాలు ఉంటాయని అనుకుంటున్నాం కదా. ఒకటేమో చెయ్యని ప్రోత్సహిస్తుంది, ఇంకొకటేమో వద్దు అని అంటది, ఎందుకు ఇట్లా అన్నట్టు. కానీ ఒకటి చేయాలని నిర్ణయించుకున్నదాన్ని రెండవ మనసు అంటది, అరే చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరైనా ఏమన్నా అంటారేమో, నీకు ఎందుకు వచ్చింది. వెరీ కంఫర్ట్ జోన్ వెళ్ళిపోతే ఎవరు క్వశ్చన్ చేయరు, అందరూ ఓకే. ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళాలంటే 2 ఈవెంట్స్ మనకు ఉన్నాయేంటి, 1 2 అది ఒక దానికి వెళ్ళిపోతే ఫ్యామిలీ అంతే అటెండ్ అయిపోవచ్చు, చక్కగా రెడీ అయిపోవచ్చు, అన్ని చేసేయచ్చు. రెండో దానికి వెళ్తే అందరికీ ఆన్సర్ చేయాలి, అది ఇంట్లో వాళ్ళకా బయట వాళ్ళకా ఇవన్నీ అవన్నీ. కానీ ఒకసారి మా గురువు గారు పత్రిజీ గారు ఏమన్నారంటే, ఈ జన్మలో ఎవరో ఏదో అంటారని ఆగావంటే మళ్ళీ జన్మలో నిన్ను ఎవరు ఏమి అనకుండా ఉంటారా, అక్కడ కూడా మళ్ళీ జన్మలో కూడా నిన్ను అడిగేవాళ్ళు ఎందుకు ఏమిటి ఎలా అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. మనం కూడా చాలా మందిని ఎందుకు ఏమిటి ఎలా అని అడుగుతాం కదా, అలా మనకి కూడా వస్తాయి. అందుకని 2 మనసుల్ని కూడా ఒక స్థితికి తీసుకొచ్చి హ్యాండిల్ చేసి బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళినప్పుడే లైఫ్ ని ఒక ఎన్లైటెడ్ లైఫ్ ని మనం లీడ్ చేయగలము అని అంటారు అనమాట. బాగుంది సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? లక్ష్మీ తేజ గారు, మౌనిక గారు,
ఏం లేదు సార్. ప్రభావతి గారు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? రికార్డింగ్ ఆపేస్తున్నా. ప్రభావతి గారు ఏం లేవు సార్. ఏం లేవు అయితే లేవని చెప్పేసారు కాబట్టి మన రికార్డింగ్ ఆపేయచ్చు. ఓకేనా? ఓకే సార్. ఈ ఇప్పటి రైట్ నుంచి బ్రెయిన్ చెప్తాను. లెఫ్ట్ బ్రెయిన్ గురించి కూడా మనకి భగవద్గీత చెప్తుంది సార్. ఇది కూడా మనకి ఉంటది మన దాంట్లో కొంచెం పోను వస్తుంది అనమాట. మనకి నిద్రలో అయితే ఎప్పుడు లెఫ్ట్ బ్రెయినే పనిచేస్తుంది. ఇంకా చూడండి కొన్నిసార్లు ఎప్పుడు పడుకున్నాక కూడా ఆ ఆ, ఏంటో ఇంతసేపు పడుకున్నాను కానీ ఒక తృప్తి లేదు అని అంటాం కలల వల్ల అట్లా అంతా. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ పడుకున్నా భలే నిద్ర పట్టింది నిజంగా హాఫ్ అన్ అవర్ పడుకున్నా అన్నా కూడా అట్లా కూడా అంటాం కదా. సో ఈ రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే మనం పడుకున్నామో అప్పుడు మన రైట్ బ్రెయిన్ వర్క్ చేయదు, ఒట్టి లెఫ్ట్ బ్రెయిన్ ఒక్కటే వర్క్ చేస్తుంది అనమాట. ముందు లెఫ్ట్ అట్లా బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కాన్సెప్ట్ వస్తే కానీ ఇవన్నీ రావు జ్యోతి. అవును. అసలు బ్రెయిన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా రేపు ఇప్పుడు మీరు ప్రవీణ రికార్డింగ్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కదా, చేస్తుంది. అదే నేను చెప్పను. ఇది వచ్చి నోబెల్ ప్రైజ్ వచ్చింది సార్ ఈ కాన్వర్జేషన్ కి. నేను ప్రవీణకి షేర్ చేస్తాను. గ్రూప్ లో పెట్టేయమంటారా సార్? గ్రూప్ పెట్టినాక అర్థమవుతుంది. ఎవరెవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళు చేస్తారు. సార్ గ్రూప్ లో పెట్టేస్తాను. ఇనైట్ గ్రూప్ లో పెట్టాలా సార్? ఆ మ్యాజిక్ గ్రూప్ లో పెట్టకూడదా? పెట్టకూడదని కాదు, పెట్టొచ్చు, ఫోటోలు పెట్టొద్దు అన్నారు. అవునా? ఓకే. ఇప్పుడు ఎవరెవరు ఉంటారు మనకి ఇక్కడ అంటే ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేస్తున్నాను.